చేవెళ్లలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 10 లక్షలు అంటున్నాడు. మేము అధికారంలోకి రాగానే 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ ఇస్తాం అని ఇదే చేవెళ్ల గడ్డ మీద నుంచి చెప్పినారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మీరు చెప్పిన మాట, రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు చేవెళ్లలో చెప్పిన మాట 5 లక్షలు కాదు, ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు 6 లక్షల రూపాయలు ఇస్తాం. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పిన మాట, చాలా మంది నమ్మిన మాట, కేసీఆర్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటాడు, మేము రాగానే అసైన్డ్ భూములన్నిటికీ పట్టా భూములు చేస్తాం, పట్టా భూములు చేసి మీకు ఇచ్చేస్తాం, మీది మీకే ఉంటది, మీరు అమ్ముకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. చెప్పిరా లేదా? లేదంటే చూపెడతా, వీడియోలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చిన. ఎందుకంటే ఇట్లా ఒక్కటి కాదు, ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం చేసినారు, బీసీ సోదరులకు చెప్పినారు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం, బీసీలకి 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా. ఒక రాజకీయాల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో మాత్రమే కాదు, 42% రిజర్వేషను మీకు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా అని చెప్పి మోసం చేసినాడు. మైనారిటీ సోదరులకు మోసం, మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా, మీ అందరికీ బ్రహ్మాండంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అని మైనారిటీ సోదరులకు కూడా టోపీ పెట్టిండు, మోసం చేసిండు, వాళ్ళను కూడా ముంచిండు. ఈ రోజు ఈ రాష్ట్రంలో మోసపోని వర్గం ఏం లేదు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరంలో అని చెప్పి పిల్లలకు మోసం చేసిండు. ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి బాధితుడు కానోళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండమైన మోసం మామూలుగా చేయలేదు. చివరిగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. ఇక ఆయననైతే రేవంత్ రెడ్డి రజనీకాంత్ లెక్క డైలాగులు కొడితే ఆయన కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేసిండు. కార్డు పట్టుకొని, ఈ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు దాచి పెట్టుకోండి, ఇంట్లో అల్మార్లో పెట్టుకోండి, ఆ గ్యారంటీ కార్డు, ఆ కార్డు క్రెడిట్ కార్డు లెక్క మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు 101వ దినం నుంచి దాన్ని పట్టుకొని పోయి మీ ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు కమల్ హాసన్ మించిన యాక్టింగ్ చేసిండు. ఏడవైంది మరి ఈడ బట్టి విక్రమార్క ఏడున్నాడు? ఏం చేయాలి? ఆ కార్డు ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి? ఏం చేయాలి ఆ కార్డులతోని? అందుకే నేను అంటున్నా, ఆగం కావద్దు. అబద్ధాలు చెప్పంగానే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే ఒక ఆయన 15 లక్షలు వేస్తా అన్నాడు, పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న ఆయన. 15 लाख हर किसी के अकाउंट में डाल देंगे भाइयों बहनों मित्रों అని ఆయన అడిగే, ఈయనేమో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పి ఈయన చెప్పే, అటు ఆయన మళ్ళీ చేయిచ్చే, ఇక్కడ ఈయన చేయిచ్చే. బంగారంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే మీరు అడగకముందే బిర్యానీ పెడితే ఆయననేమో ఓగొట్టుకుంటుమి, వీళ్ళిద్దరు తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటుమి. అలా ఏమవుతున్నది? ఏం సాధించినాం? అందుకే ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, ఎలక్షన్ రాగానే మనం కన్ఫ్యూజ్ కావద్దు. సరే ఎమ్మెల్యే పోయిండు, ఒకటే యాద పెట్టుకోండి, గెలిపించింది మీరే, మళ్ళీ మీరు ఓడగొట్టేది కూడా రేపు బరాబర్ మీరే. ఆ ఎమ్మెల్యే గారు వదిలిపెట్టొద్దు, బరాబర్ గెలిపి